హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మరీ కోరుకుంటుంది మీ స్మిత స్టోరీస్, మీ లక్ష్మీమ. సరేనండి, ఇక కథలోకి వెళ్దామా? కథ పేరు త్యాగమయ్యి. పెళ్ళైన 2 ఏళ్లకే ప్రేమగా చూసుకునే భర్త మరణంతో దిక్కుతోచని పక్షిలా విలవిలలాడింది నందు. ఆమెకు ఒక్కసారిగా లోకమంతా చీకటిగా అయిపోయినట్లుగా అయింది. ఏం చేయాలో తెలియలేదు, ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాలేదు. అత్తగారు తమ పెళ్లికి ముందే చనిపోయింది. మామగారికి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో చూపించి అక్కడి నుంచి బైక్ మీద ఇంటికి వస్తూ మధ్యలోనే లారీ యాక్సిడెంట్లో అక్కడికక్కడే కన్ను మూశారు తండ్రి కొడుకులిద్దరూ. నందు తల్లిదండ్రులు ముసలివాళ్ళైపోయారు. ఆమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. అతనికి 21 సంవత్సరాలకే పెళ్లి కూడా అయ్యింది. ఆస్తి మొత్తానికి తను ఒక్కడనే వారసుడిని అనుకునే టైంలో చాలా ఆలస్యంగా, అనుకోకుండా నందు ఆమె తల్లి కడుపులో పడింది. అతనికి తల్లిదండ్రులను చూస్తే అసహ్యం కలిగింది. ఈ వయసులో మీకు పిల్లల్ని కనటం అవసరమా అని, కోడలు వచ్చాక కూడా మొగుడి పక్కలో దూరటం అవసరమా అని గొణుగుతున్న కొడుకుని చూసి సిగ్గుతో చితికిపోయింది తల్లి. అందుకే ఆమె అన్నకి ఆమె అంటే పుట్టినప్పటి నుంచి కోపం. ఆస్తంతా తనది కాకుండా మధ్యలో కోత పెట్టడానికి పుట్టింది అని చెల్లెల్ని ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. దానికి తగినట్లు నందు పృథ్వీని ప్రేమించింది. అది తెలిసిన ఆమె అన్న మా ఇంటి పరువు తీయటానికే పుట్టావా అని నందుని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అది తెలిసిన పృథ్వీ దొంగచాటుగా నందుని పెళ్లి చేసుకున్నాడు. ఇది అవకాశంగా తీసుకొని, ఇక నీకు మాకు సంబంధం లేదు, మా ఇంటి పరువు తీశావు, నువ్వు నాకు చచ్చిన దానితో సమానమని, మా ఇంటి గడప తొక్కటానికి కూడా వీల్లేదు అన్నాడు. తల్లిదండ్రులు జరిగిందేదో జరిగిపోయింది. పృథ్వీ మంచి కుర్రవాడు, నువ్వు ఇంట్లోకి రానియకపోతే మానే దాని ఆస్తి దానికి ఇచ్చేయమన్నారు. వాళ్ళిద్దరినీ కొట్టి ఓ గదిలో పడేశాడు. నోరు మూసుకొని ఇక్కడే పడి ఉండండి, లేదంటే మీ కూతురుతో పాటు మీరు కూడా బయటికి నడవండి అని చెప్పాడు నిష్కర్షగా. దానితో ఆ ముసలి వాళ్ళిద్దరూ ఎన్నో ఏళ్లకు తమ కడుపున పుట్టిన ఆడబిడ్డకి ఎలాంటి మంచి చెడులు చూడలేకపోయామని, కనీసం న్యాయపరంగా కూడా దానికి జరగాల్సిన న్యాయం జరిపించలేకపోయామని ఏడ్చుకున్నారు. ఏమైనా ఎదురు మాట్లాడితే ఈ రాక్షసుడు ఏం చేస్తాడో అని ఇక నోరెత్తలేకపోయారు. ఆ దిగులతోనే తండ్రి చనిపోయాడు. తల్లి మంచాన పడింది. అయినా తండ్రిని చివరి చూపు చూసుకోవటానికి కూడా నందుని పుట్టింటికి రానివ్వలేదన్న అది ఆమె పుట్టింటి పరిస్థితి. కట్టుకున్న భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. మామగారు కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. బావగారు తోటికోడలు తోబుట్టువుగా చూసుకుంటున్నారు. అదే చాలులే అనుకుంది. ఆ అదృష్టం కూడా లేకుండా భగవంతుడు ఇప్పుడు ఇలా చేశాడు. తనని ఎంతగానో ప్రేమించే భర్తని తనకు దూరం చేశాడు. సహజంగా అయితే తనలాంటి వాళ్ళు పుట్టింటికి వెళ్తారు. కానీ పుట్టింటిలో తనకి స్థానం లేదు. ఏదైనా ఉద్యోగం చేసుకుందామంటే పెద్ద చదువు లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తుంటే తోటికోడలు రాధ ఆమెను ఆదరించింది. ఈ ఇంటిలో నీకు కూడా హక్కు ఉంది, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండమ్మా అని చెప్పింది. నువ్వు నాకు అమ్మతో సమానమక్క అని తోటికోడల్ని పట్టుకొని ఏడ్చింది. అలా ఓ సంవత్సరం గడిచిపోయింది. నందు పృథ్వీతో పాటే జీవితాన్ని కోల్పోయినట్లు నిరాసక్తంగా అలాగే బ్రతుకుతోంది. ఆమెను చూసి బాధపడేది రాధ. ఇలా కాదు నందు, నువ్వు మళ్ళీ చదువు మొదలుపెట్టు, ఖాళీగా ఉండి ఏం చేస్తావు, ఇలాగే ఉంటే పిచ్చిదాని అయిపోతావు, నీకంటూ ఏదో ఒక వ్యాపకం ఏర్పరచుకో అని చెప్పి ఎలాగైతే ఏం నందుని ఒప్పించింది. ఇంటర్ వరకు పూర్తి చేసిన నందు డిగ్రీకి అప్లై చేసింది. కాలేజీలో చేరింది. ఇంకొక 2 సంవత్సరాలు గడిచాయి. నందు బాగా చదువుతుంది. రాధ కూడా ఆమెను బాగా ప్రోత్సహిస్తోంది. రాధ వాళ్ళ అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, రాధని చూడాలని కలవరిస్తోందని ఫోన్ చేస్తే నందుకి జాగ్రత్తగా ఉండమని చెప్పి హడావిడిగా తన పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళింది రాధ. రాధ భర్త గిరీష్ కూడా ఊళ్ళో లేడు. అంతకు 2 రోజుల ముందే బిజినెస్ మీటింగ్ ఉందని బెంగళూరు వెళ్ళాడు. తల్లికి సీరియస్గా ఉండటంతో అక్కడే ఉండిపోయింది రాధ. తర్వాత రోజు రాత్రి గిరీష్ వచ్చాడు. రాధేది అని అడిగాడు. అక్క పెద్దమ్మకి సీరియస్గా ఉందని ఊరు వెళ్ళింది బావగారు. మీరు బిజినెస్ ట్రిప్లో ఉన్నారు కదా, టెన్షన్ పడతారని చెప్పలేదు. పెద్దమ్మకి కొంచెం తగ్గగానే వస్తానంది అని చెప్పింది. బావగారికి భోజనం పెట్టింది. తినేసి తన రూమ్కి వెళ్ళి పడుకున్నాడు గిరీష్. తను కూడా తినేసి కిచెన్ క్లీన్ చేసి కాసేపు చదువుకొని నిద్ర వస్తుండటంతో
వెళ్ళి పడుకుంది నందు. కాసేపటికి గాఢ నిద్రలోకి జారిపోయింది. అర్ధరాత్రి దాటాక మెడ మీద వెచ్చని ఊపిరి, ఒంటి మీద ఎవరివో చేతులు తారాడటంతో ఉలిక్కిపడి లేచింది నందు. ఆమె పైన ఎవరో ఉన్నారు. ఎద మీద ఎవరివో చేతులు నాట్యమాడుతున్నాయి. నందు భయంతో బిగుసుకుపోయింది. గొంతు తడారిపోయింది. నోట్లోంచి మాట రావటం లేదు. మెడ మీద తగులుతున్న వెచ్చని ఊపిరి ఎద మీదకి వచ్చింది. ఎవరు అంది వణికిపోతూ భయంగా. నేనే, కామ్గా ఉండు అంటూ ఆబాగా నోటితో ఆమె ఎదను ఆవరించేసి చిన్నగా తన పంటి గుర్తులిస్తుంటే ఆ గొంతు విని స్టన్ అయిపోయింది. బా బా బావగారు మీరా అంటూ అతన్ని తనపై నుంచి నెట్టివేయబోయింది. అతని బలం ముందు ఆమె బలం సరిపోలేదు. అతని ముందు ఓ పిచ్చుకలా అనిపించింది. ప్లీజ్ బావగారు, తప్పు చేస్తున్నారు. నేను మీ తమ్ముడి భార్యని. అక్కకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ప్లీజ్ బావగారు వదలండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ నన్ను వదిలేయండి అని వేడుకుంటుంటే, ప్లీజ్ నందు, నేనే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ టైంలో నాకు అడ్డు చెప్పకు ప్లీజ్, నా వల్ల కాదు. ఎప్పటి నుంచో నీ మీద కోరికతో రగిలిపోతున్నాను. ఇన్నాళ్ళకి వీలయ్యింది. నన్ను కాదనుకు ప్లీజ్, నన్ను నీలో చేర్చుకో అంటూ ఆమె పెదవులను అందుకొని ఆమె నీక మాట్లాడనీయలేదు. అతని నోటి నుంచి వస్తున్న ఆల్కహాల్ వాసన కంటే అతని మాటలకు ఆమెకు కడుపులో తిప్పినట్లుగా ఉంది. అతని ప్రవర్తనకి మనసంతా మెలితిప్పినట్లయింది. ఇన్నాళ్ళు తన తోడబుట్టినవాడిగా భావిస్తోంది అతన్ని. అయినా కూడా అతనికి తన మీద అంత కోరిక ఉందా? అలా ఎప్పుడూ అతను ప్రవర్తించలేదు. తను కూడా ఎప్పుడూ అతన్ని ఎంకరేజ్ చేయలేదు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకుంది బాధగా. ఏడుస్తూనే బలమంతా కూడా తీసుకుని అతన్ని నెట్టివేయటానికి చూస్తోంది. మత్తులో కామంతో కళ్ళు మూసుకుపోయిన అతని పశుబలం ముందు ఆమె బలం సరిపోవటం లేదు. ఆమె ఎంతగా గింజుకుంటున్నా వదలలేదు. బలవంతంగా ఆమెను ఆక్రమించుకున్నాడు. తన మీద తనకి అసహ్యంగా ఉంది ఆమెకు. కళ్ళలోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఓ ప్రాణం ఉన్న శవంలా అతని కింద నలిగిపోతుంది. అతని కోరిక తీర్చుకొని లేచి తన రూంలోకి వెళ్ళిపోయాడు. దిండులో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది నందు. ఏమిటి తనకి పరిస్థితి? రేపటి నుంచి బావగారి మొహం ఎలా చూడాలి? ఈ విషయం అక్కకి తెలిస్తే అస్సలు తట్టుకుంటుందా? అమ్మో లేదు, బావగారంటే అక్కకి ప్రాణం. ఆమె అస్సలు తట్టుకోలేదు. ఆమెకు తెలిస్తే బావగారినైనా చంపేస్తుంది, లేక తనైనా చనిపోతుంది అని ఆ రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది. తెల్లవారింది. గిరీష్ వచ్చి తలుపు తీసి ఏమీ జరగనట్లు, నందు కాఫీ కల్పిస్తావా అని అడుగుతుంటే అతన్ని నిప్పులు కురిసే కళ్ళతో కాల్చేసేట్టుగా చూసింది. ఆమె దగ్గరికి వచ్చి బెడ్ మీద పక్కనే కూర్చొని హేయ్ లైట్ తీసుకో అని ఆమె చెంప మీద తట్టి, ఇంకా రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్ అన్నాడు. ఏంటి కామన్? నా పరిస్థితుల్లో మీ చెల్లె ఉంటే ఇలాగే చేస్తారా అంది ఏడుస్తూ. నువ్వు నా చెల్లివి కాదు, నా మరదలివి. నీ మీద నాకెప్పటి నుంచో కోరిక ఉంది. నా తమ్ముడి భార్యవి కనుక వదిలేశాను. వాడా చచ్చాడు. ఒకవేళ నువ్వు మీ పుట్టింటికి పోయి ఉంటే పట్టించుకునేవాడిని కాదేమో. కానీ నువ్విలా పిటపిటలాడే పరువాలతో దూర జాంపండులా నా ఎదురుగా తిరుగుతూ నన్ను ఊరిస్తూ ఉంటే ఎన్నాళ్ల నాగని చెప్పు అన్నాడు కన్నుగీటుతూ. బావుగారు, అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది అంది అసహ్యంగా ఆశ్చర్యంగా మొహం పెట్టి. ఎస్, ఇదే నేనే కాదు, ఏ మగాడైనా ఇంతే. అవకాశం వస్తే వదులుకోడు. ఇన్నాళ్ల నుంచి మీ అక్క తోకలా వెంట తిరుగుతూ ఉంది. నీ మీద ఎంత కోరికగా ఉన్నా దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక ఇప్పుడైతే మన సీక్రెట్ రివీల్ అయిపోయింది కనుక ఇబ్బంది లేదు. మనం మీ అక్క లేనప్పుడు ఇంట్లో, మీ అక్క ఉన్నప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు. ఛీ, అసలు మీరు మనిషేనా? అటు కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తూ ఇటు తోడబుట్టిన తమ్ముడికి అన్యాయం చేస్తున్నారు. ఇంకా అది గొప్పగా చెప్పుకుంటున్నారా? చిచి, మిమ్మల్ని చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తోంది అంది. హే నందు, నిన్నేమైనా ఊరికే ఉంచుకుంటున్నాను అనుకుంటున్నావా ఇంట్లో? ఎప్పటికైనా నా పక్కలోకి రాకపోతావా? నా కోరిక తీరకపోతుందా అనే ఇంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తూ నిన్ను నా ఇంట్లో ఉంచుకుంటున్నాను. లేకపోతే నిన్నెప్పుడో బయటికి తరిమేసేవాడిని అన్నాడు. అలాగా, ఆ విషయం ఏదో అక్క వచ్చాక చెప్తాను.
ఆవిడకే చెప్పండి ఈ కబుర్లన్నీ అంది హేయంగా అతన్ని చూస్తూ. ఏంటే తెగరెచ్చిపోతున్నావు? నేనేదో మంచిగా మాట్లాడుతుంటే మరీ తెగిదైపోతున్నావు. నువ్వు కాలేజీకి వెళ్ళి అక్కడ ఎవరితో తిరుగుతున్నావో మేము చూస్తున్నామా? అసలే ఈ సుఖానికి అలవాటు పడ్డ ప్రాణం నీది. నువ్వు ఎవరితో తిరగటం లేదు అని చెప్తే నమ్మటానికి నేనేమీ వెర్రోడిని కాదు. వాడెవడితో పాటు నాకు అందించు ఆ సుఖాన్ని అన్నాడు. అతనికి తన మీద ఉన్న అభిప్రాయానికి నమ్మకానికి చచ్చిపోవాలనిపించింది నందుకి. చెవులు గట్టిగా మూసుకొని ఇక ఆపండి ప్లీజ్ అంది. నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది, అందుకే నోరు మూసుకొని నేను చెప్పినట్లు విను. లేకపోతే నా పెళ్ళానికి నువ్వు చెప్పటం కాదు, నేనే చెప్తాను. అర్ధరాత్రి నా గదిలోకి వచ్చి నా మీద పడ్డావని, నేనంటే ఇష్టమని అన్నావని, ఇద్దరం పెళ్లి చేసుకుందాం బావా, అక్కనే ఆమె పుట్టింటికి పంపించేసే అన్నావని కూడా చెప్తాను. నా పెళ్ళాం ఎవరి మాట వింటుందో చూస్తావా? చెప్పు, నువ్వు చెప్పేది నువ్వు చెప్తే నేను చెప్పేది నేను చెప్తా అన్నాడు. స్టన్ అయిపోయి చూస్తూ ఉంది. ప్లీజ్ బావగారు, నాకు వేరే దిక్కులేక ఇక్కడ ఉంటున్నాను. నా జీవితం నాశనం చేయకండి. నేను మీ తమ్ముడి భార్యని అంది చేతులెత్తి మొక్కుతూ. అవును, నా తమ్ముడి భార్యవి, నా మరదలివి, వరసైన దానివి. నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. అందుకే ఆ హక్కుల్ని నేను ఉపయోగించుకుంటున్నాను. తప్పేం లేదు మరదల్స్ అంటూ ఆమెను బెడ్ మీద వెనక్కి నెట్టేసి ఆమె పైన పడ్డాడు. బావగారు ప్లీజ్, రాత్రి జరిగిపోయిందేదో జరిగిపోయింది, అంతటితో వదిలేసేయండి. ప్లీజ్ బావగారు ప్లీజ్, ఇటు నా జీవితం అటు అక్క జీవితం నాశనం చేయకండి. ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి. మీకు అంత కష్టంగా ఉంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడో చోట నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ప్లీజ్ బావగారు, మీరు నా అన్న లాంటి వారు అనుకున్నాను, వదిలేయండి అని ఏడుస్తూ వేడుకుంది. అయినా ఆమె మాట వినే పరిస్థితుల్లో అతను లేడు. అతనికి కావాల్సింది ఎన్నాళ్ల నుంచో తన మనసులో ఆమె మీద దాచుకున్న తన కోరిక తీరటం. ఆమె కన్నీళ్లు అతని మనసును మార్చలేకపోయాయి. రాధ 4 రోజులాగి వస్తానని చెప్పింది. రాధకి ఈ విషయం చెప్పటానికి వీల్లేదని, చెప్తే మా కాపురం నువ్వే నాశనం చేసిందని అవుతావని హెచ్చరించాడు. తనని తోబుట్టువులా ఆదరించిన రాధ కాపురం నాశనం చేయలేక మనసులోనే కుమిలిపోతూ ఏడుస్తూ ఓ శవంలా అతనికి తన శరీరాన్ని అప్పగించి అతని దౌర్జన్యాన్ని భరించింది నందు ఆ 4 రోజులు. రాధ వచ్చాక నందు అవతారాన్ని చూసి, ఏమైందే, నా మీద దిగులు పెట్టుకున్నావా, ఇలా అయిపోయావు అంది నవ్వుతూ. అదేం లేదక్క, బాగానే ఉన్నాను. 4 రోజుల నుంచి కొంచెం హెల్త్ బాగా ఉండటం లేదు. లైట్గా ఫీవర్ వచ్చింది, అందుకే కొంచెం నీరసంగా ఉంది అని చెప్పింది. 2 రోజుల తర్వాత అర్ధరాత్రి తన గదిలోకి పిల్లిలా వచ్చిన గిరీష్ని చూసి నివ్వెరపోయింది. రాధ రాకతో అతని చెర తప్పింది తనకు అనుకుంది. కానీ గిరీష్ ఇంకా తనని వదలటం లేదు. బావగారు ఏంటిలా వచ్చారు? అక్క చూస్తే ఇంకేమైనా ఉందా? ప్లీజ్ వెళ్ళండి అని బతిమాలింది. ఏమీ రాదులే, తను మంచి నిద్రలో ఉంది. ఆవిడగారు కుంభకర్ణుడికి కజిన్ సిస్టర్, నిద్రపోతే లేవదు అని నందిని కౌగిలించుకున్నాడు. ప్లీజ్ బావగారు వద్దు, ఇప్పటికైనా నా మాట వినండి. అక్క చూస్తే నన్ను ఎంత అసహ్యించుకుంటుందో తెలుసా? నా సొంత అక్కలా నన్ను ఆదరించింది. తన కాపురాన్ని నేను నాశనం చేయలేను. మీకు దండం పెడతాను బావగారు, నా మాట వినండి, వెళ్ళిపోండి. అక్క దృష్టిలో నన్ను నీతిమాలిన దానిలా దిగజార్చకండి అని ఏడ్చింది. హే, దానికి అంత సీన్ లేదు. అంతగా కావాలంటే దానికి డివోర్స్ ఇస్తాను. నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నేను నిన్ను వదులుకునే ప్రస్తావనే లేదు. ఈ 4 రోజుల నుంచి నేను పొందుతున్న సుఖం ఇన్నేళ్లలో దాని దగ్గర నేను పొందలేకపోయాను. నాకు నువ్వు కావాలి నందు, నేను నిన్ను దూరం చేసుకోలేను అన్నాడు స్థిరంగా. ప్లీజ్ బావగారు అలా మాట్లాడకండి, నా మీద కోరిక ఉందన్నారు. అందుకే ఈ 4 రోజుల నుంచి నేను నా శరీరాన్ని మీకు అప్పగించాను. ఇప్పుడు మీ కోరిక తీరింది కదా, ఇక నన్ను వదిలేయండి అందేడుస్తూ. లేదు, తీరలేదు. అది ఈ జన్మకి తీరేటట్టుగా కూడా లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఎప్పటికీ నా భార్యగానే ఉంటావు. అది రాధకి ఇష్టమైతే ఇక్కడ ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. నేను అన్నింటికీ సిద్ధపడ్డాను. నాకు నువ్వు కావాలి నందు, నువ్వే కావాలి అన్నాడు స్థిరంగా. అది సాధ్యం కాదు బావగారు, అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. రాధక్కకి నేను ఎప్పటికీ ద్రోహం చేయలేను అంది అంతకంటే స్థిరంగా. ఎందుకు సాధ్యం కాదో నేను చూస్తాను.
అంటూ విసురుగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది నందు. 2 నెలలు ఆమెను కదిలించలేదు గిరీష్. గిరీష్ ఎదురైతే ఇదివరకులా కాకుండా భయం భయంగా విలన్ని చూసినట్లుగా అతను చూస్తుంది నందు. ఒకరోజు ఆమె కాలేజీకి వెళ్ళేటప్పుడు, నేను కూడా అటే వెళ్తున్నాను, దించుతాన్రా అన్నాడు. నేను స్కూటీలో వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి బావగారు అంది భయంగా అతన్ని చూస్తూ. వచ్చి కారు ఎక్కుతావా, మీ అక్క ముందే రూంలోకి లాక్కెళ్ళనా అన్నాడు సీరియస్గా. రాధ ఎక్కడ వింటుందోనని చుట్టూ చూసి ఆమె లేకపోవడంతో ఊపిరి పీల్చుకొని గబుక్కన కారు ఎక్కి కూర్చుంది. కారును నేరుగా ఓ 5 స్టార్ హోటల్ ముందు ఆపాడు. ఇక్కడికి తెచ్చారేంటి అంది భయంగా. నీతో మాట్లాడాలి, దిగు అన్నాడు. ఆమెను తీసుకొని ముందుగానే బుక్ చేసిన రూంలోకి వెళ్ళాడు. వెళ్ళగానే డోర్ లాక్ చేసి బలంగా ఆమెను కౌగిలించుకున్నాడు. ప్లీజ్ బావగారు వదలండి, మీకు ఇది భావ్యం కాదు అంది ఏడుస్తూ. నాకు తెలుసు ఆ విషయం, కానీ నిన్ను వదిలి ఉండటం నా వల్ల కావటం లేదు. ఈ 2 నెలల నుంచి ప్రయత్నించాను, అది నా వల్ల కాదు అని అర్థమైంది అని హఠాత్తుగా ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను క్షమించు, కానీ నన్ను కరుణించు, నాకు నువ్వు కావాలి. ఇది తప్పు అని తెలిసినా నేను నిన్ను వదులుకోలేకపోతున్నాను. ప్లీజ్ నందు, ఇవి కోరికతో అంటున్న మాటలు కాదు. నీకుగా నువ్వు నా దగ్గరకు వచ్చే వరకు నేను అసలు నిన్ను ముట్టుకోను. కానీ నువ్వు నాకు కావాలి. నువ్విలా నన్ను శత్రువులా చూడటం నేను భరించలేకపోతున్నాను. నేను కూడా ముందు నీ మీద కేవలం కోరిక మాత్రమే ఉంది అనుకున్నాను, కానీ అది కోరిక కాదు, ప్రేమ అని నాకు ఈ కొన్ని రోజులుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావు? నేనేదో నిన్ను బెదిరించటానికన్నా కానీ రాధని పిల్లల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. వాళ్ళని దూరం చేసుకుని నేను బ్రతకలేను. అలాగే నువ్వు కూడా, నిన్ను దూరం చేసుకుని కూడా నేను బ్రతకలేను. 2 ఎలా సాధ్యమని అడక్కు, నాకు తెలీదు. ఒక వరలో 2 కత్తులు ఏమడవు అని తెలుసు. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. మన విషయం రాధకు తెలిస్తే భరించలేదు, సూసైడ్ చేసుకుంటుంది. తన భర్తని ఎవరితో కూడా తను పంచుకోలేదు. అది తను ఎంతగానో ఇష్టపడే నువ్వైనా సరే. అదేవిధంగా నేను కూడా నిన్ను వదులుకోలేను. నువ్వు లేని బ్రతుకు నాకు శూన్యంగా అనిపిస్తుంది. నీకోసం రాధనైనా వదులుకోవాలి అనిపిస్తుంది. ఏది చేయలేకపోతున్నాను. ఏం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు ఆమె కాళ్ళ దగ్గర కూలబడి. నీ మీద ఉన్న ప్రేమని కోరిక అనుకున్నాను. కొంచెం రాక్షసంగానే ప్రవర్తించాను, హార్ష్గా మాట్లాడాను. నన్ను క్షమించినందు. నీతో రూడ్గా ప్రవర్తించాను. నిజానికి నీ మీద ప్రేమ ఉందని నాకు అప్పుడు తెలీదు. కేవలం కోరికే అనుకున్నాను. నాకు నీ మీద తనివి తీరలేదు. కానీ నేను మాత్రం నువ్వు అనుగ్రహించే వరకు నిన్ను తాకను. నేను చేసిన తప్పులకి నన్ను మన్నించునందు అన్నాడు ఆమె పాదాలు తాకి. బావా, తప్పు వద్దు అంటూ తన పాదాలు వెనక్కి రాక్కొని అతని పక్కనే కూలబడింది. అతను చెప్పేది నిజమో అబద్ధమో తెలియదు, కానీ అతని కళ్ళలోంచి కారుతున్న కన్నీటిలో నిజాయితీ కనిపిస్తోంది. ఆమె శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. ఇక వెళ్దామా? నీకు కాలేజ్ టైం అయిపోయింది, ఫస్ట్ పీరియడ్ కూడా అయిపోయి ఉంటుంది అని లేవబోతున్న అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది, ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా. నందు అన్నాడు ఆశ్చర్యంగా. అతన్ని మాట్లాడనీయకుండా తన పెదవులతో అతని పెదవుల్ని మూసేసింది. ఆర్తిగా ఆమెను అల్లుకుపోయాడు. తమ మధ్య గాలి కూడా ఉండకూడదు అన్నంత గట్టిగా ఆమెను తన కౌగిల్లో బిగించాడు. నాలుకల సయ్యాటలో పెదవుల ఊసులతో ఆ ముద్దు ఎంతసేపు కొనసాగిందో వారికే తెలియదు. వారి మధ్య దుస్తులు ఎప్పుడో దూరమయ్యాయి. ఆ కార్పెట్టే పట్టుపొరుపయింది వారికి. అంతకు ముందులా కోరికతో కాకుండా ప్రేమగా తన పెదవులతో ఆమె అణువణువు ముద్దాడుతున్నాడు. ఆమె వెన్నెల ముద్దల్లాంటి అందాలను తన చేతులతో మర్దిస్తూ, పెదవులతో స్పృశిస్తూ, నాలుకతో చిలిపిరాతలు రాస్తూ, పళ్లతో చిరుగాట్లు ఇస్తుంటే కోరికతో మెలికలు తిరిగిపోయిందామె. రా బావా, నా మీద కోరిక తీరలేదు అన్నావుగా, ఇప్పుడు తీర్చుకో. నీకు ఈ జన్మంతా సరిపోయేంత తృప్తినిస్తాను అంటూ అతన్ని తన మీదకి లాక్కుంది. అతని పైకి చేరి బావా బావా అంటూ అతని ఒళ్ళంతా ముద్దులు పెడుతోంది. నందు, ఐ లవ్ యూరా, రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఆమెను అరికాలి నుంచి నుదుటి వరకు ఎక్కడా వదలకుండా ముద్దులు పెడుతున్నాడు. ఐ లవ్ యూ బావా, ఐ వాంట్ యూ. అతని చేతుల్ని తన ఎద మీద వేసుకొని అతన్ని తనలో కలుపుకుంది.
5 నిమిషాలకే అలసిపోయి ఆయాసపడుతున్న ఆమెను ప్రేమగా హత్తుకొని అలాగే లేపుకొని వెళ్ళి తనతో పాటు బెడ్ మీద వేసి ఆమె పైన చేరాడు. ఇక గంట సేపు హోరాహోరీగా సాగిన శృంగార యుద్ధంలో గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా ఇద్దరూ శ్రమించారు, ఇద్దరూ గెలిచారు, ఒకరిని ఒకరు గెలిపించుకున్నారు. ఆయాసంగా ఆమె ఎద మీద ముద్దు పెట్టుకుంటూ, ఇది నా లైఫ్లో మర్చిపోలేని మరపురాని రోజు అన్నాడు. థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత తొందరగా కరుణిస్తావనుకోలేదు అన్నాడు ప్రేమగా. చిన్నగా నవ్వింది. ఆమె మొహంలో ఉన్న భావం ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఇక వెళ్దామా, హాఫ్ డే అయినా కాలేజ్కి అటెండ్ అవ్వచ్చు అన్నాడు. అప్పుడేనా, అప్పుడే కోరిక తీరిందా అంది అతని కళ్ళలోకి చూస్తూ. ఈ రోజంతా ఇక్కడే ఉంటున్నాం, ఇలాగే ఉంటున్నాం అంది. సాయంత్రం వరకు వారి ప్రణయ యుద్ధం మళ్ళీ మళ్ళీ అలా కొనసాగుతూ ఉంది. ఇంటికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ నిన్నెప్పుడు ఇలా ఇబ్బంది పెట్టను నందు, నీకు ఇష్టమైతేనే ఇలాగే ఎప్పుడైనా బయట కలుద్దాం, నన్ను మాత్రం విలన్లా చూడకు ప్లీజ్ అన్నాడు. గట్టిగా తెరలు తెరలుగా నవ్వింది నందిని. చేయి పిచ్చి, ఏంటి ఆ నవ్వు, ఎవరైనా చూస్తే పిచ్చెక్కిందనుకుంటారు అన్నాడు తలపై చిన్నగా కొడుతూ. మరి ఎక్కిందిగా నీ పిచ్చి అంది అలా నవ్వుతూనే. బావా, ఆర్ యు రియల్లీ సాటిస్ఫైడ్ అంది అతని కళ్ళలోకి చూస్తూ. ఈ జన్మకి సరిపోయేంత తృప్తినిచ్చావు చాలా అన్నాడు. మరి అంత సాటిస్ఫై చేసిన నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు అంది. నువ్వేం కోరుకుంటే అది. ఏం కావాలి? గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్ లేక విల్లా? అసలు నా ఆస్తి మొత్తం నీ కాళ్ళ దగ్గర పెడతాను. ఏమిచ్చినా అది నీ ముందు తక్కువే. నీకేం కావాలో చెప్పు అన్నాడు. నాకు అవేమీ అవసరం లేదు బావా, నీ దగ్గర నుంచి ఒక్క మాట కావాలి, ఇస్తావా అంది. అడుగు, ఏం మాట అది అన్నాడు. ఏం లేదు బావా, నన్ను గుర్తు చేసుకొని అక్కని ఎప్పుడూ ఇబ్బంది పెట్టొద్దు, బాధ పెట్టొద్దు. అక్కతో మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏం జరిగినా మీరు అస్సలు బాధపడకూడదు. అక్క మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. అక్కని ఏమైనా అన్నా, నువ్వు బాధపడినా నేను అస్సలు ఒప్పుకోను, అర్థమైందా అంది. ఓకే ఓకే, నీకు మాటిస్తున్నాను, రాధని ఎప్పుడూ బాధ పెట్టను, ఎప్పుడూ వదిలిపెడతాను అని అనను, సంతోషంగా ఉండేట్లు చూసుకుంటాను, సరేనా? ఇప్పుడు నువ్వు హ్యాపీనా అన్నాడు. తృప్తిగా నవ్వింది. ఈ మాట ఎప్పటికీ తప్పకూడదు, అండ్ నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి అంది. నీకు మాటిచ్చాక ఎలా తప్పుతాను? అయినా నీ మనసులో నాకు చోటిచ్చావు. ఇంకా నా లైఫ్లో అంతా హ్యాపీనే. నీకిచ్చిన మాట అస్సలు తప్పను, ప్రామిస్ అన్నాడు. థ్యాంక్ యూ బావా, ఈ ప్రామిస్ ఎప్పటికీ మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకో అంది. ఆ తర్వాత రోజు స్కూటీ వేసుకొని కాలేజీకి వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీ గుద్దడంతో అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకుంది నందు. అక్కడికి వెళ్ళిన గిరీష్కి ఆ చుట్టూ ఉన్నవాళ్ళు అంటున్న మాటలు అతని చెవిలో మారుమోగుతున్నాయి. ఆ పిల్ల చావడానికే వచ్చిందనుకుంటా, కావాలని దగ్గరికి వచ్చాక లారీకి ఎదురెళ్ళింది. లారీ అతనిది ఏమీ తప్పులేదు అంటున్నారు. తనకి ఈ జన్మకి సరిపోయేంత తృప్తినిచ్చి రాధని ఎప్పటికీ ప్రేమగా చూసుకుంటానని, బాధ పెట్టనని, రాధతో ఎప్పుడూ సంతోషంగా ఉంటానని మాట తీసుకొని తను ఈ జన్మ నుంచి రిలీవ్ అయ్యింది అనుకున్నాడు. హాల్లో నవ్వుతూ ఉన్న నందిని ఫోటో దగ్గర దీపం పెట్టి కన్నీళ్లు తుడుచుకుంటూ వచ్చి గిరీష్ పక్కన కూర్చుంది రాధ. రాధ భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ ఓదార్చాడు. ఎంత పని చేశావు నందు, ఇలా చేస్తావనుకుంటే నీ దృష్టిలో శత్రువుగానే మిగిలిపోయేవాడిని. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనే నిజం చెప్పేవాడిని కాదు. నన్ను ద్వేషిస్తూ అయినా నా కళ్ళెదురుగా తిరుగుతూ ఉండేదానివి. సారీ నందు, ఇలా కూడా నీకు అన్యాయమే చేశాను నేను. ఈ బ్రతుకంతా నన్ను బాధపడమని ఇలా చేశావా? రాధ కోసం, నా కోసం, నా ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని ఇంత త్యాగం చేస్తావా? పిచ్చి పిల్ల, మనసారా బాధపడటానికి కూడా లేకుండా మాట తీసుకున్నావు అని మనసులోనే కుమిలిపోయాడు గిరీష్. బావా, మాటిచ్చావు, బాధపడకూడదు అన్నట్లు ఫోటోలోంచి అతన్ని నవ్వుతూ చూస్తోంది నందు. ఇదండి కదా, ఎలా ఉంది? మీకు నచ్చిందా? తనని తోబుట్టువులా చూసుకున్న తోటికోడలి జీవితాన్ని, తోటికోడలి కాపురాన్ని నిలబెట్టేందుకు ఆమె తన జీవితాన్నే అర్పణ చేసుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి.
వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ గంట.